ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నది. మ్యామ్, విజయవాడ ఇన్సిడెంట్ చూసుకుంటే అసలు ఇద్దరు పిల్లల్ని మరి తండ్రి చూసుకుంటున్నాడు, తల్లి బెహ్రెయిన్లో ఉంది. పిల్లలిద్దరిని చంపేసి ఒక మంచి అందమైన ఒక ఉత్తరం కూడా రాసి, అంటే నా కడుపున పుట్ట అర్హత లేదురా మీకు అని చెప్పేసి రాయడము, నేను కూడా చనిపోతున్నాను అనేసి. మరి చనిపోలేదు అతను, పిల్లలిద్దరిని మాత్రం చంపేశాడు. ఆమె ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళింది, తీరా చూస్తే భార్య పైన అనుమానం అంట. మరి సంపాదించడానికి వెళ్ళింది, బిడ్డలను చూసుకోవాలిగా జాగ్రత్తగా. ఈ రోజున ఇన్సిడెంట్ ఎంత బాధాకరం అంటే ఇదొకటే కాదు, గతంలో మనం చాలా చూసాము. పిల్లల్ని చంపేశారు వేరే కారణాల వల్ల. ఇక్కడేంటంటే భార్య పైన అనుమానం అంట. ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటాం. అనుమానం అంటే ఒకటేసారిగా అనుమానం అని చెప్పుకోలేము దీన్ని. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చక్కని కుటుంబం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ కూడా నా భర్త అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాననే చెప్తుంది అమ్మాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి బిడ్డల్ని బాగా చూసుకుంటాడనే నమ్మకంతో, భరోసాతో వెళ్ళింది. అయితే నెంబర్ 1 ఏంటంటే అసలు ఆ అమ్మాయి సంసారాన్ని ఇక్కడ వదిలేసి, భర్తను అలాగా వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేయటం అనేది తప్పు. డబ్బు సంపాదించాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వు. అంటే నేను ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం, ఆశలు ఎక్కువగా ఉంటున్నాయి, కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. డబ్బు బాగా సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించి మేము బాగా ఉండాలి. ఆ కోరిక తప్పు కాదు, కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఆలోచించాలి. ఆ పోనీ పాసిబిలిటీస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, సంపాదించవచ్చు. ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ యంగ్ ఏజ్లో ఉన్న భర్త, చిన్న చిన్న పసిమొగ్గల పిల్లలు, వెనక ఎవరున్నారో ఏంటో మనకు తెలీదు. అటువంటి సంసారాన్ని వదిలేసి తను వయసులో ఉన్న అమ్మాయి వెళ్ళిపోతే భర్తకి ఖచ్చితంగా కొన్నాళ్ళు అయ్యాక అనుమానం అప్పుడు వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక దుబాయ్లో కేసులు చూసాం. ఒక అమ్మాయిని బంధించి ఒక 6 మనుషులు అమ్మాయిని చిత్రహింసలు పెట్టి వాడుకున్నారు, భర్త తల కొట్టుకుంటున్నాడు అని చెప్పి మనం విన్నాం. అలాంటివన్నీ విన్నప్పుడు ఈ అబ్బాయికి అనుమానం రావడం సహజం, అవునా కాదా? దానికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తారు, ఎవరికి అవసరము? భార్య తెలుసుకోవాలి. బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. చక్కగా 10 ఏళ్ళు కాపురం చేశారు కదా, బాగానే ఉన్నారు కదా, తన చేత్తో తనే కూలగొట్టుకున్నట్టు అయింది సంసారం. అయితే భార్యకి సహకరించటం అనేది అతని ధర్మం. నమ్మి కదా వెళ్ళింది, పిల్లల్ని పెట్టి కదా, మన సంసారం కోసమే కదా నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది కదా, తన డబ్బులు పంపిస్తుంది కదా. పంపించినప్పుడు తను ఏం చేయాలి? తను కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు, అమ్మలు కానీ ఎవరైనా వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళని చూస్తూ ఉండమని చెప్పి తను జాబ్కి వెళ్ళడము, పిల్లల్ని పరిరక్షించుకోవడం లాంటి ఒక బాధ్యతాయుతమైన తండ్రి, ఒక భర్త చేయవలసిన పని, చేసే పని అది. అతను అలా చేయకుండా, జాబ్ చేయకుండా, భార్య పంపే డబ్బుల మీద డిపెండ్ అవుతూ మధ్యలో అనుమానం, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర అనేకమైన పురుగులు తొలుస్తూ కరెక్టే అది. ఆ తొలిచినప్పుడు ఏం చేస్తుందో, మొన్న ఇలా అయ్యింది, ఇప్పుడు రోజు వచ్చే న్యూస్లు కూడా కొంత బుర్రను పాడు చేస్తాయి. అమ్మో ఇప్పుడు ఇలా జరిగింది, మొన్న అలా జరిగింది, మా ఆవిడ ఎలా ఉందో, అసలు మా ఆవిడ తిన్నగా ఉందో లేదో, లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేశారా, ఇలాంటి భయంకరమైన ఆలోచనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఇతను ఏం చేసి ఉండాల్సింది, నువ్వు వచ్చాయేమో నాకు భయంగా ఉంది, ఏదో సంపాదించవు చాలే ఇంకా వచ్చే. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, నీ అనుమానం అనేటువంటి పురుగు ఇంకా మొదట్లోనే ఉంది. వేరు దగ్గరే ఉంది. ఇంకా అక్కడ వేరుని తినేయడం, మొదలకొచ్చి తినేయడం ఇంకా జరగలేదు, అక్కడే ఉంది ఇంకా నీ అనుమాన పురుగు. అప్పుడే నువ్వు చెప్పేయాలి. చెప్పేస్తే ఇమీడియట్గా వచ్చేసింది అనుకో, మా ఆయనకి ఇష్టం లేదు, నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మా ఆయన ఇలా వచ్చేయమన్నాడు, ఇష్టం లేదని గౌరవించే మనిషి అయితే ఇమీడియట్గా తను వచ్చేసేది. ఇతను అనుమానం అనే పురుగు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేది. ఏది జరగలే ఇందులో, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. ఇతను పెంచుకుంటూ పోయాడు ఆలోచనల్ని. ఉద్యోగం చేయట్లేదు, కొంతమంది ఉద్యోగాలు చేయరు, కొద్ది రోజులు 10 రోజులు చేయటం, 20 రోజులు చేయటం, వాడి దగ్గర నేను చేయలేను, వాడు ఇట్లా అంటున్నాడు, వీడు ఇట్లా అంటున్నాడు, ఏదో సాకు చెప్పడం, ఏదో ఒకటి చెప్పి అక్కడ ఇమడలేరు. ఒకటి కింద నేను చేయటం ఏంటి? వెధవ మాటలన్నీ, వెధవ ఆలోచనలు, వెధవ అభిప్రాయాలన్నీ ఉంటుంటాయి. వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయలేరు, వచ్చేస్తారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు భార్యలకు ఎలాంటి వంక చెప్పవచ్చు అని అంటే, నేను ఉద్యోగానికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూస్తారు అనేది మొదట్లో చెప్పి ఉండినటువంటి ఒక విషయం అనుకుందాం. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? భార్య మీద అనుమానం బయలుదేరింది. ఇప్పుడు ఎటు తిప్పుతాడని అంటే, రాశాడు ఉత్తరంలో, నేను నీ డబ్బు తింటూ నువ్వు పంపిస్తుంటే నేను ఇలాగ ఎంజాయ్ చేయటం అనేది, తినటం అనేది నాకు సిగ్గుగా ఉంది, నీకు చాలా ద్రోహం చేస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను. పోరా బాబు, నువ్వు చచ్చిపోతే చచ్చిపో,
ఆమె వచ్చి పిల్లల్ని సాక్కుంటుందో పిల్లల్ని తీసుకుని వెళ్తుందో పోనీ ఏడ్చేది ఒక్కతే. అంతే. నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? పోనీ నువ్వు చచ్చిపోయావు, పిల్లలు చచ్చిపోయారంటే ఏమో ఇంకో అలా ఉండేది. ఇంకోలా ఉండేది. నువ్వేమో చక్కగా తిరుగుతుంటివి. పిల్లల్ని ఎందుకు చంపావు నాయన మధ్యలో నువ్వు? ఇప్పుడు ఆవిడ అక్కడెక్కడ ఉంది, నువ్వు ఇన్ని మాటలు చెప్పి ఇన్ని డ్రామాలు వేసి నువ్వు చచ్చిపోతానని చెప్పి నువ్వు బతికిపోయావు. మరి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి, వాళ్ళని ఎందుకు చంపినట్టు? వాళ్ళే నీకు అన్యాయం ద్రోహం చేశారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు అనుకోవచ్చు అంటారా మేడం? ఏమో ఇది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం లాగా నాకు లేదు. ఆల్రెడీ చాలా సార్లు కూడా ఆలోచించాడనే అంటున్నారు కొంత. ఆలోచించాడు, ఏం ఆలోచించాడు? తనకు కావాల్సిన విధంగా ఆలోచించాడు, కానీ ఇక్కడ ఎక్కడా కూడా నాకు అది కనిపించట్లేదు. ఉత్తరం రాశావు, నువ్వు ఉత్తరం రాసినట్టు నువ్వు చేయలేదు. దానికన్నా ప్రీ ప్లాన్ ముందే 6 నెలల నుంచి ఇంత పెద్ద గడ్డాలు పెంచావు. 6 నెలల నుంచి నువ్వు గడ్డం పెంచాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఒక 8 నెలల క్రితమే భార్య వచ్చి వెళ్ళిందట. భార్య వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసావు. ఇప్పుడు 6 నెలలు అయింది అంటే 2 నెలలకి నువ్వు స్టార్ట్ చేసావు ఈ డ్రామా, ఈ ఆలోచన అనేది. అంటే ఆ భార్య వచ్చినప్పుడు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా? పిల్లలకి కావాల్సిన భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా వేసుకున్నారా? ఇద్దరం కలిసి కష్టపడదాము, ఇద్దరం కలిసి ముందుకు తీసుకెళ్దాం సంసారాన్ని అని అనుకున్నారా? అవన్నీ చేసున్నట్టయితే కనుక ఆవిడ వెళ్ళిన కొద్ది రోజులకే గడ్డాలు ఇలా పెంచడుగా. 6 నెలలు పెంచాడంటే ఎంత చిరాకేస్తుంది వాళ్ళకి. 6 నెలలు గడ్డం పెంచుకుని, అంటే ఇదంతా ప్లాన్లో భాగం. అప్పుడు పిల్లల్ని చంపి నేను చచ్చిపోతున్నానని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయి తను చావకుండా గడ్డాలన్నీ తీసేసి చలామణి అవుతున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎక్కడో ఉన్నాడంట. మరి అతనెవరో షెల్టర్ ఇచ్చాడు, ఇతను చెప్పలేదా? ఇతనంతా చెప్పుంటాడు బహుశా. కొద్ది రోజులు షెల్టర్ తీసుకుందాం అనుకున్నాడేమో. కానీ ఏదైనా నిజం నిప్పు లాంటిదేనా, అది వెంటనే బయటకు వస్తుంది. తొందరగానే పోలీసులు పట్టుకున్నారు. అంటే నువ్వు పిల్లల్ని చంపేసేస్తే నీకు ఏమి దొరికింది? నీకేం దొరికింది? ఇప్పుడు నువ్వు నీ కోపం ఉంటే పోనీ భార్యని కొట్టేద్దాం, చంపేద్దాం అనుకుంటే అర్థం ఉంది. నువ్వు పిల్లలు అసలు పాప వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను? లేకపోతే హింస పెడుతున్నారా? నాన్న అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటున్నారా? అన్నా సరే నీకు చేత కాకపోతే ఇన్నేళ్ళ నుంచి చేత కాకుండానే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా అలాగే ఉండి పిల్లలే నిన్ను కొట్టరు కదా. అసలు వాళ్ళని ఎందుకు చంపినట్టు ఇప్పుడు అది తేలాల్సింది ఉంది. ఏమైనా ఇప్పుడు అతనికి మనం చెప్పుకుంటాం సాధారణమైన మాటలు, కఠినమైన శిక్ష పడాలి అని. ఇప్పుడు ఆ భార్య అంతా రోధిస్తుంది. నాకు పిల్లలు పుట్టకపోయినా నేను బాధపడేదని కాదు, గొడ్రాల్లాగా ఉండేదాన్ని. నా 2 పిల్లల్ని చంపేశాడు. 7-8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. ఇన్నేళ్ళు పెరిగిన పిల్లలు ఎంత బాధగా అనిపిస్తుంది. ఏదో రోగం వచ్చకపోతే ఏమనిపించదు. ఇట్లా పని కట్టుకుని విషం పెట్టి నువ్వు చంపడం ఏంటి? బిర్యానీలో నీ బర్త్డేకి పిల్లలకి ఏమన్నా తినిపించి నువ్వు కూడా ఏమన్నా తిను అని 500 పంపించింది అని అంటే ఆమె కూడా ఎంతో కష్టపడి పగలల్లా గొడ్డు చాకరీలు చేయిస్తారు అక్కడ. చేయించినప్పుడు 500 పంపించడం అంటే కూడా కష్టమే. మరి వేలు ఎంజాయ్ చేయని పంపిస్తే సేవింగ్స్ ఏం ఉంటాయి? ఆడవాళ్ళు డబ్బు దాయటంలో ముందు ఉంటారు. అందుకని 500 పంపించింది. ఆ పూటకి ఏదైనా తినండి అని అన్నప్పుడు నీకు ఎంత కక్ష లేకపోతే బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకి పెడతావా? నువ్వు తినవా? ఉత్తరం రాస్తావా? నేను చచ్చిపోతున్నానంటావా? చావా? పారిపోతావా? ఇదంతా డ్రామానే. ఆ భార్య వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఇతను ప్లాన్ పెట్టుకున్నాడు, స్కెచ్ చేశాడు. ఇప్పుడు ఏమైనా సరే మనం ప్రతిసారి చెప్పుకునేది వెంటనే శిక్ష రెడీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే తను దేనికైతే అసంతృప్తి పొందుతున్నాడో, దేనికైతే కోపం పెట్టుకున్నాడో ఆ పగ అయితే తీరింది అనుకోవాలి. అంటే వాళ్ళు మనసులో ఏదైతే అనుకున్నారో అదైతే చేసేస్తున్నారు. మన పిల్లలు అనే ఆలోచన ఉండట్లేదు ఆ క్షణంలో. వీళ్ళని ఎందుకు మనం చంపుతున్నాం? భార్య మీద కోపం తీరాలి, నా మీద వదిలేసి నువ్వు అక్కడ దర్జాగా జుట్లు కత్తిరించుకుని డ్రెస్సులు వేసుకుని నువ్వు ఉద్యోగం చేస్తావా? ఆ కసితో పిల్లల్ని చంపాడని నేను అనుకుంటున్నాను. నువ్వు వచ్చి తల్లిగా ఆడదానిగా ఇల్లు దిద్దుకుని పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి నువ్వు అక్కడ స్టైల్గా వేషం వేసుకొని తిరుగుతున్నావు. నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని పిల్లల్ని సాకాలా? బయట నిన్ను ఇంట్లో ఎవరో కూర్చోమలేదు, నేను ఉద్యోగం చెయ్యమనే కదా. నువ్వు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచుకోవచ్చు. ఏదో వెళ్ళింది, అదే భర్త ఫారెన్ వెళ్తే భార్య ఉండదా ఇంట్లో? అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నేను అసమర్థుడిని, నేను సంపాదించలేకపోతున్నాను, భార్య వెళ్ళింది సంపాదించుకొస్తుంది, ఇంట్లోనన్నా కూర్చొని పిల్లల్ని చూద్దామని నీకు లేదు. మరి ఆమెను ఎందుకు నిందిస్తావు? ఎవరో ఒకళ్ళు ఒక చక్రమైన నడవాలి కదా. మరి అది లేదు అతనికి. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అనుకోవచ్చు అంటారా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అసలు లేదు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆకర్షణ వయసు అంతవరకే. ఆ వయసు దాటిపోలేదా? ఆ టైంలో బాధ్యత, ప్రేమ ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. ఏం గుర్తు, నా మీద ప్రేమ ఉంటే అసలు ఎందుకు వెళ్తుంది అది అని ఈ యాంగిల్లో ఆలోచిస్తాడు ఇతను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, 2 బిడ్డలు పుట్టారు, చక్కగా ఉన్న సంసారం నుంచి సంపాదిస్తానని చెప్పి వెళ్తుందా? నా మీద ఏం ప్రేమ ఉన్నట్టు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నప్పుడు పిల్లల మీద ప్రేమ ఏది? మరి నా మీద ప్రేమ ఉంటే పిల్లల్ని వదిలేసి వెళ్తుందా? అంటే ఎట్నుంచి ఎట్లు లింకులు పెట్టుకుని ఆలోచిస్తారో తెలుసా వీళ్ళు. మరి ఈ భావాలన్నీ అతనికి ఉక్కిరి బిక్కిరి చేసి
తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు భార్య మీద కసి కోపంతో ఈ పని చేశాడని నేను అనుకుంటున్నా. నువ్వు పిల్లల్ని పెంచుకోకుండా నువ్వు వెళ్ళిపోతే నాకేంటి బాధ్యత, నేను నా దారి నేను జై పరమేశ్వర పోతా అని చేశాడు.